హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో వచ్చేసి ముందుగా మీ ఫ్యామిలీ కుటుంబ సభ్యులు అందరికీ ఉగాది శుభాకాంక్షలు అండి. హ్యాపీ ఉగాది. శ్రీ పరాభినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు అండి మీకు, మీ కుటుంబ సభ్యులకు అందరికీ. ఇకపోతే ఈరోజు నేను చూపించే రెసిపీ కాదు, ఇది మన సాంప్రదాయం, మన పద్ధతి వచ్చేసి ఉగాది పచ్చడి. షడ్రుచులు కలిసిన ఈ ఉగాది పచ్చడి ఈరోజు ప్రత్యేకంగా మనమందరం చేసుకుంటాం, రుచి కూడా చూస్తామన్నమాట. అందుకోసము ముందుగా మనకి చింతపండు పులుపు కోసం చింతపండు అండి. అలాగే ఇది వచ్చేసి మామిడికాయ తురుముకున్నానండి. నేను ముక్కలుగా కట్ చేయలేదు. ఇలా తురుముకోవడం వల్ల తినడానికి కూడా కొందరు ఉగాది పచ్చడి తినాలంటే అబ్బో చేదు పుల్లగా అని ఒక్కొక్కరు ఒక్కొక్క అభిప్రాయం చెప్తారు. అలా కాకుండా నేను తురిమినాను, ఈజీగా తినడానికి కూడా మంచిగా టేస్టీగా కూడా ఉంటుంది. అలాగే తీపి బెల్లం. ఇక పువ్వు అండి, ఇది వచ్చేసి వేప పువ్వు అనమాట. మనకి ఉగాది ముందు వేప పువ్వు వస్తుంది చేదు కోసం. ఇక మిరియాలు, కారం, ఉప్పు, ఇవండి షడ్రుచులు. వీటితోని మనము టేస్టీ ఉగాది పచ్చడి మీకోసం నేను చేసి చూపిస్తున్నాను. మీరు కూడా మీ ఇంట్లో తప్పకుండా అందరు ట్రై చేయండి. కుటుంబ సభ్యులు అందరు కలిసి ఉగాది పచ్చడి రుచి చూడండి. ఓకే, ముందుగా నేను ఇందులో 1 కప్పు చింతపండు పులుసు తీసుకున్నాను, మంచిగా నానబెట్టి. అలాగే ఇందులోకి మనము తురుము, మామిడికాయ తురుము వేస్తున్నాను. ఇష్టం అండి, పచ్చడి అంటే కాస్త చిక్కగా ఉండాలా, లూజ్గా ఉండకుండా. అందుకోసం అని నేను ఈజీగా ఒక మామిడికాయ తీసుకున్నా, అదంతా వేసేస్తున్నా. మామిడికాయ అంటే మరీ పండైనది కాయ అయినది కాదండి, పింద కాస్త ఒగురుగా ఉండేలాగా చూసుకోవాలన్నమాట మామిడికాయని. అది వేసేసుకున్నామా. ఇందులోకి బెల్లం నేను 1 కప్పు ఇది తీసుకున్నా, అదేవిధంగా 1 కప్పు బెల్లం వేస్తున్నాను అన్నమాట. వావ్, ఈ విధంగా మంచిగా బెల్లం కరిగేలాగా కలుపుకోవాలి. ఆటోమేటిక్గా అది కరిగిపోతుందండి అన్నీ వేసేసరికి మనము. ఇప్పుడు అలాగే ఇందులోకి ఈ వేప పువ్వు కాస్తేనండి, ఎక్కువ అవసరం ఉండదు, చాలు. 1-2 రెమ్మలు తీసుకొని మంచిగా కాస్త అలా నలిపి వేసామంటే మనకి ఉగాది పచ్చడి మొత్తము బాగా కలిసిపోతుంది అన్నమాట. ఈ వేప పువ్వు వేయడం వల్ల మనకి చేదు కూడా తెలుస్తుంది. జీవితంలో మనకి షడ్రుచులు అనేటివి మనకు అనుభవం అవుతూ ఉంటాయి కాబట్టి ఈ ఉగాది పచ్చడి మనకు తెలుస్తుంది అన్నమాట. ఓకే అండి. కారం కోసం మిరియాలు, మీరు మిర్చి కారం కూడా వేసుకుంటాం అనుకునే వాళ్ళు వేసుకోవచ్చు. మన వాళ్ళు అయితే పాత పద్ధతుల్లో అయితే ఇలా మిరియాల పొడి చేసేవాళ్ళండి మన పెద్దలు. సరిపడంత 1/2 స్పూన్ దాకా మిరియాల పొడి వేసుకొని చక్కగా కలిపి వేసుకోండి. ఇకపోతే రుచి కోసం ఉప్పు లేకపోతే అవ్వదండి, ఖచ్చితంగా పడాలి కాస్త, అప్పుడే మనకు టేస్ట్ తెలుస్తుంది. రుచి కోసం నేను 1/2 స్పూన్ దాకా ఇది రాళ్ళ ఉప్పు అన్నమాట, స్టోన్ సాల్ట్ వేసుకొని చక్కగా కలిపి వేసుకున్నాను. ఇదేనండి మన ఉగాది పచ్చడి స్పెషల్. ఉగాది రోజు ప్రత్యేకంగా ఏ పండగకు చేసుకోము మనకి ఇప్పుడు నూతన సంవత్సరం కాబట్టి మన తెలుగు వారికి ఉగాది పచ్చడి స్పెషల్ అన్నమాట, మన ఆంధ్రులకు, మన తెలుగు వాళ్ళకి. ఓకే, ఇదే అండి. ఈ విధంగా మంచిగా కలుపుకోవాలి. కరిగిన తర్వాత మనము ఈ ఉగాది పచ్చడిని మన ఇంట్లో నైవేద్యం, దేవుడికి నైవేద్యం పెట్టి కుటుంబ సభ్యులు అందరూ కూడా ప్రసాదంగా స్వీకరిస్తారు. గుళ్ళల్లో కూడా ఈరోజు మనకి ఉగాది పచ్చడి ప్రసాదంగా ఇస్తారండి, ప్రతి ఒక్క టెంపుల్లో ఇస్తారు. మీరు కూడా మీ ఇంట్లో తప్పకుండా ఈ ఉగాది పచ్చడి చేసి ఇంట్లో నైవేద్యం పెట్టి స్వామివారికి మీ కుటుంబ సభ్యులందరూ కూడా స్వీకరించండి.
మరొక మారు మీకు మీ కుటుంబ సభ్యులకు అందరికీ హ్యాపీ ఉగాది, హ్యాపీ ఉగాది. టేస్టీ ఉగాది పచ్చడి మీరు కూడా మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి, టేస్ట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, గట్టిగా లైక్ కొట్టండి, కామెంట్ పెట్టండి. హ్యాపీ ఉగాది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.